త్వరగా వచ్చేస్తున్నాను, ఇవన్నీ కూడా మనకి చుట్టూ జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఇన్ని జ్ఞాపకం చేస్తా కూడా మనం మరి అప్రమత్తులమై ఉన్నట్లయితే మనం తప్పించుకోలేము ప్రియులారా. అంటే ఆ శిక్షను మనం తప్పించుకోలేము. ఆ శిక్ష నుంచి మనం బయటపడాలంటే వీటిని జాగ్రత్తగా మనం మరి సరి చేసుకోవాల్సిన వారం. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. చూడండి ఎంత బాగుంది అసలు. నేను త్వరగా వచ్చేస్తున్నాను. బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్. నేను తొందరగా వస్తున్నాను. మరి కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. ఇదిగో అక్కడ మనం చూసినప్పుడు ప్రకటనలో ఇంకొక విషయం కూడా చూసాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చేస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తున్నాం, ఆయనను పొడిచిన వారిను ఆయన చూస్తున్నాం. అవును ఆమె రొమ్ము కొట్టుకుందురు అంటున్నాడు. అప్పుడు కొట్టుకునే దానికి ఇప్పటి నుంచి కానీ మనం కొట్టుకున్నట్లయితే ప్రభువుని అంగీకరించి వాటి నుంచి ఆశ్రమాల నుంచి మనల్ని తప్పించి మనం ఆయనతో ఉంచుకుంటాడు ప్రియులారా. లేదా మరి కాబట్టి మనం జాగ్రత్త పడటానికి ఇక్కడ ఈ క్లాసులు మనం జాగ్రత్త పడటానికి ప్రియులారా. మనకి మార్కు గారు ఒక సందేశం ఇస్తారు ప్రియులారా. మార్కు గారి దగ్గరికి వెళ్దాం, ఆయన కనుక్కుందాం, ఆయన సందేశాన్ని కూడా మనం తీసుకుందాం. మరి నిన్నటి సమయంలో అనుకుంటా లోకా గారిని అడిగాం. లోకా గారు మనకి ఇచ్చాడు. ఏమని చెప్పారు లోకా గారు? లోకా గారు మత్తు వలనను. అయ్యో మీరు అప్పుడే మర్చిపోయారే, మీరు గుర్తుంచుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఎందుకంటే బాగా టగ్గి చేసుకుని ఉండాలి అని నేర్చుకుని ఉండాలి అనుకుంటాను. అయ్యో వాళ్ళేనే అనుకుంటున్నాను నేను. అయ్యో మీరు మర్చిపోతున్నారు. నిన్న లోకా గారిని మనం కదిలిచ్చినప్పుడు డాక్టర్ గారు ఆయన చెబుతా ఉన్నాడు, మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినములు మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా ఉండే నిమిత్తం మీ విషయమై మీరు జాగ్రత్త పడండి అంటా ఉన్నాడు ప్రియులారా. మరి మన విషయమే మనం జాగ్రత్త పడాలి అంటే మరి కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుని మాటను వింటే కానీ మనకి ఉపయోగపడదు. లోకా గారిని అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, మరి ఆయన ప్రకటన గ్రంథకర్త, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని రాయమని చెప్పాడు. నేను రాసేసాను, మీరు జాగ్రత్తగా మీరు పరిశోధించుకోండి. అయితే మరి పౌలు మనకు అనేక విషయాలు, ఆ విషయాన్ని ఈ విధంగా ఆయన వస్తున్నానని చెబుతున్నాడు. మనం వెళ్ళాలి అంటే కొంత జీవితం మనం సరి చేసుకోవాలని వాళ్ళ మరి హిబ్రూ పత్రిక అనేక పత్రికలు మనం మన కొరకు వెతుక్కున్నాం. ఎట్లా వస్తాడనేది ఇప్పుడు మార్కు గారిని కూడా టచ్ చేద్దాం. మనం టచ్ చేసినప్పుడు ఆయన అనుభవం మనతో చెబుతా ఉన్నాడు. మార్కు శుభవార్త 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 29 నుంచి లాస్ట్ వరకు చదువుకోవాలి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలో ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఈ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండి ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పినది అందరితో చెప్పుతున్నాను, మెలకువగా ఉండుడి. అందరితో చెబుతున్నాను. ఇక్కడ కూడుకున్నాడు అందరితో. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ఆయన పరిశుద్ధుడా, దయామయుడ, కరుణామయుడ, ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మరి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి సంతోషంతో సమాధానంతో మరి కూడి వెళ్ళే మంచి కృపను మాకు ఇచ్చారు నాయన.
మరి బిడ్డ షాలేం రాజుది మరి 6th బర్త్డే గురికి కూడా మరి మీ సన్నిధిలో మరి చేసుకోవడానికి బిడ్డలకు మంచి కృపనిచ్చారు. బిడ్డకు మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయాన్ని మాకు మరి సద్వినియోగపరచుకునే గొప్ప కృపను కూడా ఇచ్చారు తండ్రి. మరి ఎప్పుడు వస్తారో మాకు తెలియదు కనుక మేము జాగ్రత్త పడమని మీరు చెబుతా ఉన్నారు. జాగ్రత్త పడే మంచి కృపను మాకు దయచేసి సమయాన్ని ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడి మహిమ కీర్తి ప్రభావములు పొందవలసిందిగా మా ప్రియ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమతో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అక్కడ మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా మరి అక్కడ మనతో ఆ వాక్యం ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. మరి ఇప్పుడు మనం లోకంలో అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అబద్ధ బోధకులు ఆయన చెప్పినట్టుగా మరి అనేక మంది వచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మనం ఉన్నాం. మరి ఏది మరి ఎక్కడ చూసినా కానీ కరప్షన్, ఎక్కడ చూసినా కరువులు, మరి మరి అతివృష్టి అనావృష్టి జరుగుతూ ఉంది ప్రియులారా. మరి ఇవన్నీ జరుగుతూ చూసినప్పుడు మనం ప్రభు సమయం ఆసన్నమైందని ప్రభు బిడ్డలుగా మనం జాగ్రత్త పడటానికి మనం మరి అలవాటు చేసుకోవాలి ప్రియులారా అంటున్నాడు అక్కడ. ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంటే జరగాలి కాబట్టి ఇంకా సమయం ఉందేమో అనుకుంటున్నావు. లేదు, మరి తన వర్తమానాన్ని, తన మరి సువార్తను మరి ప్రభు మరి టీవీలు ఇవన్నీ అసలు ఈ టీవీలు రావడానికి నీ పని కాదంట. ఆయన కొరకు పెట్టుకున్నాడు ఈ టీవీ. ఎందుకంటే ఒక సమయం రాబోతా ఉంది. ఆ సమయంలో 20 వ్యక్తులు భూలోకానికి వచ్చి సువార్తను ప్రకటిస్తారు. అక్కడ మనం చూస్తే 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఈ మాట మనకి స్పష్టంగా ఉంది. దాని కొరకు అసలు ఈ టీవీలు వచ్చేసి ఈ టీవీలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం. 11వ అధ్యాయం తీసినప్పుడు చూస్తాను 3 నుంచి చదువుతాను. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గొనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతులు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వారి ఎదుట నిలుచుతున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన యెడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో ఉండవచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువుతో కూడా సిలువేయబడును. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలో మాట్లాడు వారికి జన్మలకు సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములు చూచుట వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించు ఉత్సహించు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును కనుక వారు పాదములు ఊని నిలిచి వారిని చూసిన వారికి మిగుల భయం కలిగిను. అయితే ఈ విషయము ప్రపంచమంతా ఒకేసారి చూస్తుంట. అంటే ఇప్పుడు లండన్లో మరి స్పోర్ట్స్ జరుగుతుంది. ప్రపంచం అంతా చూడాలంటే దాని ద్వారానే చూడాలి. కాబట్టి దాన్ని మరి ఆ టెలివిజన్ని ప్రభు దీని కొరకు మరి అది ఎంతగానో ఉపయోగపడింది. అంటే ఆ క్రూర మృగం ఆ బొమ్మ మాట్లాడినట్లు మాట్లాడకపోతేనే రాళ్ళకి ఎంత మనం పూజ చేస్తా ఉన్నాం. మాట్లాడితే అసలు దేవుని దగ్గరికి రాము. దేవుడు మాట్లాడతాడా అని ఇప్పుడు ప్రజలకి ఎంతో మరి అపనమ్మకం ఉంది. మరి ఎందుకంటే మాట్లాడకపోతే మనం ఎట్లా మాట్లాడతాం? ఆయన సృష్టించిన మనమే మాట్లాడుతున్నప్పుడు మనల్ని సృష్టించిన ఆయన మాట్లాడకపోతే మనం ఎట్లా మాట్లాడేటట్టు చేస్తారు? ఈ విషయం మనం మొట్టమొదటి గ్రహించాలి. ఇప్పుడు మనకి ఎందుకు పెట్టాడు చెవులంటే ఆయనకి చెవులు ఉండే ఆయన చెప్పినప్పుడు మనం వినాలని మనకి చెవులు పెట్టాడు. మనం చెప్పినప్పుడు ఆయన వినడానికి చెవులు ఉండయి. నాకుండే కాబట్టి ప్రభువైన క్రీస్తుకు ఉంది అని మనం నిర్ధారణ చేసుకోవాలి. నాకు కనులు చూస్తాడా దేవుడు అంటావేంటి? అసలు నాకు అర్థం కాదు. మాట్లాడతాడా అంటావేంటి? అసలు నాకు అర్థం కాదు. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన మాట్లాడతాడు.
నువ్వు చూస్తున్నావా? అయితే ఆయన చూస్తున్నాడు. ఆయన చూసేవాడు కనుక నిన్ను చూసేవాడిగా చేశాడు. ఆయన మాట్లాడతాడు కాబట్టి నిన్ను మాట్లాడేవాడిగా చేశాడు. ఆయన వింటాడు కాబట్టి నువ్వు కూడా వినేవాడుగా చేశాడు. శరీరము, ఆత్మ, జీవం మరి ఉన్నాయి కాబట్టి మరి మనకి ఆలోచన జ్ఞానం, స్పర్శ జ్ఞానం కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాకున్నవన్నీ దేవుడు ఆయన స్వరూపంలో ఆయన కోరిక చొప్పున నేను ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఆ 20 వ్యక్తులు కొంతమంది కొన్ని విధాలు ఎదుగుతారు, కొంతమంది ఏమంటారు మోషే ఎలియా. బైబిల్ చెబుతుంది మనుషులు ఒకసారి మృతి పొందబడింది తర్వాత. అయితే నేను అనుకున్నాను, అంటే నేను ఎవరు చెప్పలేదు, నాకు మోషే కాదు అనుకున్నాను. ఎందుకంటే అనుకున్నా అంటే ఎవరు వెళ్ళిపోయారో చనిపోకుండా ఒక వ్యక్తిని తీసుకెళ్ళారు. ఎవరు ఆయన? హనోకు. అంతేగా, దేవునితో నడిచిన ఆయన తీసుకువెళ్ళిన కనుక ఆయన లేకపోయాడు. ఏలియా అగ్ని రథాలతో అయిపోయాడు తీసుకెళ్ళి. నేను అనుకున్నాను అంటే మీ దానికి నేనేమంటాను. అయితే మనకి ఏంటంటే ఇక్కడ క్లారిఫికేషన్ మనుషులు ఒక్కసారి అది మోషేకైనా మనకైనా ఇదేనంటే దేవుని దృష్టిలో అందరూ ఉంటుంది. అయితే మనం కరెక్ట్గా ఉంటుంది, అట్లాగా మనం వాడుకుంటాం. మీరు మోషేలాగా మిమ్మల్ని వాడుకుంటారు అంతే. ఆయనకి ఎక్కువ తక్కువ ఏం లేదు. ఎవరు సరెండర్ కరెక్ట్గా అవుతారో, ఎవరైతే ఒదిగి మరి ఆయన్ని కరెక్ట్గా గౌరవిస్తారో వాళ్ళని వాడుకోవటానికి అన్ని యుగాల్లో వారిని ఆ విధంగా తీసుకున్నాడు ఇలా. కాబట్టి నేను అట్లా అనుకున్నాను. ఆ 20 వ్యక్తులు వాళ్ళు ప్రవక్తలు అంటున్నాడు కదా, ప్రవక్తలు కాబట్టి వారు అట్లా ఉండొచ్చని నేను అనుకున్నాను. నా ఇది ఎవరు నాతో చెప్పింది మరి దేవుని చెప్తూ అది అట్లా వచ్చాడు. అయితే వాళ్ళు కూడా మరి అట్లాంటి సమస్యలు రాబోతారు. ఇవన్నీ జరగని కదా, ఇంకేవిగా ఆరంభం అవుతాను. కాబట్టి మనం ఇవన్నీ జరగటానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రభు అంటాను, మరి మీరు ఇప్పటి వరకు కొద్ది రోజుల నుంచి నాతో మీరు గడుపుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ జాగ్రత్త లేని గన నిర్లక్ష్య జీవితాన్ని కన్నా మీరు జీవించినట్లయితే మరి ఆ జనాన్ని మీరు ఎట్లా తప్పించుకుంటారు? తప్పించుకోవాలంటే మీరు జాగ్రత్త పడాలి. అందుకే ఆయన ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. 31వ వచనం చూసినప్పుడు, మార్కు శుభవార్త 13వ అధ్యాయం 31వ వచనం చూసినప్పుడు, ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు గతింపు. నా మాటలు ఎప్పటికీ కూడా గతింపు. మీరు గతిస్తే అనుకుంటున్నారు మాటలు నేను రాసి పెట్టిన మాట. ఇందాక మనకు మాటలన్నీ పుట్టం పెట్టబడింది. ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. మరి అవన్నీ మాటలు వాటి గురించి ఆయన ఇంకొక మాట అంటాడు, లూకాలోనే అంటాడు. 19వ అధ్యాయము 41వ వచనం చదవండి. 19వ అధ్యాయం. ఆయన దేవాలయంలో ప్రవేశించి 9:40 ఆయన వారిని చూచి, వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయని మీతో చెప్పుచున్నానండి. పట్టణమునకు ఆయన సమీపించినప్పుడు దానిని చూచి ఆ పట్టణమును చూసి దాని విషయమై ఏడ్చి, ఆ పట్టణంలో ఉన్న ప్రజల విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకు ఎంతో అది. అంటే ఆయన మాట్లాడే మాట ఏంటంటే సమాధాన సంబంధమైన సంగతులు చెబుతాడంట. సమాధాన సంబంధమైన సంగతులే మనతో మాట్లాడతారంట ప్రభు. ఆ పట్టణాన్ని చూసి ఆయన చెబుతా ఉన్నాడు. ఈ పట్టణాన్ని చూసి, మనల్ని చూసి ఈ క్షణంలో మనతో అంటున్నారు, సమాధాన సంబంధమైన సంగతులు మీతో నేను చెప్పాలని ఆశపడతాను. సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటేనే ఆయన నిత్యరాజ్యంలో మనం ఉండగలుగుతాం. భూలోకంలో సంగతులు మనకు అవసరం లేదు, అవేం లేవు. ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లు, కొట్టుకోవటం, ఆడు చచ్చాడు, ఈడు చచ్చాడు, అయిపోయింది, తీసుకెళ్తాం, బాధ పెడతాం, మిగతా జరుగుతుంది. ఇక్కడేమి మెరాకిల్ లేదు అసలు. ఉట్టిదే. ఈ మాటల్లో కూడా పసలేదు, చప్పగా ఉంటాయి. ఉప్పు లేని కూర ఏ విధంగా ఉంటుందో అట్లా ఉంటుంది. ఆయన మాట అంటే ఆయన చెప్పగలిగిన మాట అది పవర్ కలిగింది. అందుకే అక్కడ అంటున్నాడు, సమాధాన సంబంధమైన సంగతులు మీరు తెలుసుకుని నెడలా మీకు ఎంతో మేలు అంటాడు. 7:46 ఉంది జాన్లో. 7:46 ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు అనేది. చూసారా,
ఆ మనుష్యుడు అంటే ప్రభు అయిన క్రీస్తు అన్నమాట. ఆ మనుష్యుడు బంట్రోతులు చెబుతా ఉన్నారు పిలాతుతో, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడను మాటలాడలేదు. అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని మేము మరచిపోయి ఆయన మాటలు విన్నాము అని గవర్నర్తో సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఆ బంట్రోతులు పంపించిన వారు అరెస్ట్ చేసి తీసుకురామని పంపించిన ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నారు. పిలాతు దగ్గర వచ్చాడు అంటే ఏమంటున్నారు అక్కడ? ఏమంటున్నాడు? ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు. అంటే అంత మాధుర్యంగా ఉందన్నమాట ఆయన మాట్లాడటం. మరి ఇన్ని రోజుల నుంచి మనం నేర్చుకుంటాం, మనకు కూడా అంతే మాధుర్యంగా ఉంది. నాకైతే మరి అట్లాగే ఉంది. ఆ వడ్రోతులు చెప్పిన మాట నాకు ఎంతో మాధుర్యంగా ఉంది. మనం పేతురు గారిని కదిలిస్తే పేతురు గారు అంటున్నాడు అదే జాన్లోనే 6వ అధ్యాయం 68వ వచనం చూడండి. ప్రభు ఒక విషయం అడుగుతున్నాడు సీమోను పేతురుని. ఏమంటున్నాడు? 67 ఏమంటున్నాడు? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు అంటాడు. ఆయన ముందు మాట్లాడతాడు, అందరిలో మళ్ళీ క్లిప్గా ఉంటాడు, తొందరగా గబా గబా మాట్లాడతాడు. మళ్ళీ ఆయన చేత ఏం చేస్తాడు అన్నట్టు అనిపించుకుంటాడు. అయితే మాట్లాడతాడు, ఆయనలో ఉండదంతా బయట పెట్టేస్తాడు. అలాంటి మనస్తత్వం పేతురు గారు, మంచి మనస్తత్వం, కల్మషం పెట్టుకోడు, చెప్పేస్తాడు ముందు, హడావుడి చేసేస్తాడు. హడావుడి చేసినప్పుడు శపథాలు కూడా చేస్తాడు. ప్రాణం పోతానికి వచ్చినా కానీ నేను అబద్ధం, నువ్వు నన్ను గురించి ఎరగలేదు 3 మార్లు చెబుతావు అంటాడు. అంతే, నా ప్రాణం పోయినా చెప్పనంటాడు. నువ్వేంటి చెప్పేది నేను చెబుతున్నాను అంటాడు. అట్లాగే ముందుగానే అన్ని ఆయన ప్రిపేర్ అవుతాడు దేవుని చిత్తం కాకుండా. అట్లా ఎక్కడ కూడా అంటున్నాడు, మీరు నన్ను విడిచి కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు అంటాడు, ప్రభువా ఎవని ఎద్దుకు వెళదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఎక్కడికి వెళ్ళి ఏం చెబుతారు? వ్యాపారం గురించి చెబుతారు. ఆ తర్వాత మీ పిల్లలు పెళ్ళి ఈ విధంగా చేయాలని చెబుతారు. ఏంటి ఈ విధంగా చేయాలి అంటే రోజులు వెళ్ళి మధ్యతో చెబుతున్నా నా పరిస్థితి ఇట్లా దంచుతూ ఉంటారు అంటే మధ్యలో అంటుందంటే నిన్ను ఒక సైడ్ దంచుతారే తల్లి, నన్ను 2 సైడ్లు వాయించారు. మధ్యలోకి 2 సైడ్లు ఉంటుంది కదా, 2 సైడ్లు కొడతాడు. ఆ పాట వచ్చినప్పుడు ఈ మధ్యలో కావాలి ఒక సన్నివేశం దగ్గర. అదే అంటుందంట రోజు అంటుందంట, బా ఇట్లా ఇది దంచి చంపేస్తున్నాను అనుకుంటా. నీకు ఒక సైడ్ ఏముందే చెల్లె, అక్కడిగా నన్ను చూస్తే 2 సైడ్లు ఉంది నాకు పరిస్థితి. అందుకని ఎక్కడ చూసినా ఈ మాటలే. ఆమె పంగతుల పాప నీతో ఏదో చెప్పాలని వస్తే నువ్వు ఆమెకు అపోజిషన్లో ఉండవు. ఆమె ఏదో మాటలు 2 నీ దగ్గర ఆదరణ పొందాలంటే నువ్వు లోకాభిరామాన్ని తీసుకొచ్చింది నీ దగ్గర కూర్చుంది, మళ్ళీ నువ్వు దానికి 2 సపోర్ట్ ఇచ్చేసి పెంచేసేసి దాని మీద కూర్చుంటుంది నీ మాట వెళ్ళి. ఇంకెవరితో ఇద్దరికి ఎవరికి ఆకండి. ఇక్కడ మంచి నిర్ణయం తీసుకున్నాడు పేతురు. ఏమంటున్నాడు? ప్రభువా ఎవని యుద్ధకు వెళదాము? నీవే నిత్య చెప్పు మాటలు గల దేవుడు అయ్యా. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేదు, ఎండమావులే, శరీరాశ నేత్రాశ చూపడం, అరుగు పందెంలో ప్రజలు తెగబరిగెత్తుతా ఉన్నారు, వాళ్ళకే గమ్యం లేదు. ఎక్కడికి వెళ్ళా వాడు చూసి నేనేం నేర్చుకోవాలయ్యా? అక్కడికి వెళ్తే నా బ్రతుకు కూడా అయోమయం అయిపోయింది. నువ్వు నిత్య జీవపు మాటలు గల దేవుడు, నేను నిత్య జీవములు నేను ఉండాలంటే నీ మాటలు నేర్చుకుంటేనే నేను ఉండగలుగుతాను. అక్కడ ప్రశాంతత లేదయ్యా, నీ దగ్గరే నాకు ప్రశాంతత ఉందని అక్కడ ఆయన పేతురు గారు చెబుతా ఉన్నాడు. ఇక్కడ మనం ఇందాక చూసినప్పుడు కూడా ఏం మాటలు అంటే లూకా గారు ఆయన చెబుతున్నాడు, సమాధాన సంబంధమైన సంగతులు మీరు తెలుసుకోవటం మీకు మంచిది అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమాధాన సంబంధమైన సంగతులు కావాలంటే ప్రభు అయిన క్రీస్తు వారి దగ్గరే మనం నేర్చుకోవాలి. ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు ఏం చెప్పినా కానీ, అందుకే మనం కూడా ఆ మాటల్ని అంత గౌరవించి ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన మాట కొరకు మనం కనిపెట్టాలి. బంట్రోతులు చూడు ఏ విధంగా కనిపెట్టారు, ఏ విధంగా మనం కూడా ఆ విధంగా కనిపెట్టాలని అక్కడ మనకి ఆ మాట తెలియజేస్తూ ఉంది. 32వ వచనం చూసినప్పుడు ఆ దినమును గూర్చి, మార్కు శుభవార్త 13వ అధ్యాయం, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి జాగ్రత్త పడుడి. ఆ సమయం ఎప్పుడు వచ్చిందో మరి తెలీదు కనుక మీరు ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. ఒక ఆయన అడుగుతున్నాడు, ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు అన్నాడు. నేను
ఎప్పుడు వస్తాడో తెలిస్తే అలా రోజు వస్తాడని తెలిస్తే అప్పుడు దాకా తాగి ఆ రోజు నుంచి రెడీగా ఉంటావా అన్నది తాగుబోతు బాగా అంటూ ఉంటాడు. ఏమంటా అంటే ఎవరితో నేను కూడా గంగానికి రావాలనుకుంటున్నాను, ప్రార్థన చేస్తాడు. వస్తాడు నా దగ్గరికి, మళ్ళీ కనపడ్డప్పుడు తాగినప్పుడు అంటాడు దేవుడితోడు నేను తాగుతున్నాను కానీ మళ్ళీ ఏడుతాడు నన్ను చూసి. దేవుడితోడు నేను రావాలనుకుంటున్నాను, మళ్ళీ రేపు ఆదివారం వస్తాను. తాగే ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఏమడుగుతాడంటే అనుమానంటే ఎప్పుడు వస్తాడంటే అవసరం వేసుకుంటాడు. ఎప్పుడు వస్తాడు చెప్పు అంటే ఎందుకు అంటే అప్పుడు తాగుదాం ఆ రోజు ముందు దాకా, ఆ రోజు నుంచి ఉందాం ఉండాలి కదా ఆయన వచ్చే తనకి. చమత్కారమో తెలియదు, అది కరెక్ట్గా అడుగుతున్నాడు తెలియదు. చూడండి మనస్సు అట్లా అట్లా ఉన్నారు ప్రజలు. క్రైస్తవులు కూడా చాలామంది అట్లా ఉన్నారు, చాలామంది అట్లా ఉన్నారు. ఆయన మాటని వాళ్ళు జాగ్రత్తగా మరి వెయిట్ కాటా పెడతలా బరువుగా, అంటే అది ఉన్నతమైన మాటని వాళ్ళు అంగీకరించలేకపోతా ఉన్నారు. అది నా బాధ. అందుకని మనం కూడా ఒకవేళ నిర్లక్ష్య స్వభావంతో కానీ ఉన్నామేమో మనం ఎప్పుడు సరి చేసుకోవటానికి మరి మనం ఆయన దగ్గర ఇప్పుడు మనం బలపరచుకోవాలి ప్రియులారా. అందుకే అక్కడ చూడండి, మెలకు జాగ్రత్త పడుడి. జాగ్రత్త, ఎందుకంటే ఆ క్విక్లీలో చేర్చాలి. క్విక్లీ అంటే త్వరగా వస్తున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి. ఆ కింద దీన్ని తగిలియాలి, జాగ్రత్త పడాలి. ఏం జాగ్రత్త పడుతున్నావు? అప్రమత్తులుగానే ఉన్నామనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఎవరి దగ్గరికి కూడా జాగ్రత్త పడే ఆ సిమ్టమ్స్ నాకు కనపడతా ఫేస్బుక్ చూస్తాను. ఆతురత, వెగిరిపాటు. అది ఆయన వత్తనాన్ని చెబుతున్నాడు కదా మన దగ్గర. వత్తనావు అని మనం కిందకు ఉంచుతున్నామేమో కానీ ఇక్కడ ఇది మడత పడకూడదు. ఇది మడత పడితే అవతే చూద్దాం లేదు అప్పుడు అనుకున్నట్టు అనమాట. వస్తున్నాం స్ట్రైట్ కూర్చున్నాం అనుకో, ఆ వస్తున్న కోసం కనిపెడుతున్నట్టు అనమాట. ఇక్కడ మడత పడిందంటే కూర్చున్నప్పుడు కన్నా చూద్దాంలే అన్నట్టు అనమాట. అది చూద్దాం అన్నట్టుగా ఉన్నావా? ఆయన వస్తున్నానని ఆయన ఎంతో ప్రోత్సాహం చేస్తున్నాడు అక్కడ. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను. ఆ మాటకి మన హృదయం మరి తొందరపరచుకోవాలి. ఎందుకంటే హృదయం ఆయనకు దేవాలయం కాబట్టి. ఇక్కడ అంటున్నాడు జాగ్రత్త పడుడి. ఆయన మనకి మార్కు గారు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. వాక్యాన్ని ఏం చదువుతున్నారు, ఏం ధ్యానం చేస్తా ఉన్నారు, ఏమైతే నేర్చుకుంటున్నారు దానిని మీ జీవితం నేను అని నువ్వు అన్వయించుకోవాలి, నీలో జీర్ణించుకోవాలి, దాన్ని భుజించాలి. జీర్ణించుకునే శక్తి కూడా నీకు దేవుడు అప్పుడు ఇస్తాడు. అప్పుడు ఆహారం లోపలికి వెళ్ళి ఇంజన్లో పడి ఆ వాటర్ కష్టం చేసిన తర్వాత లిక్విడ్ అయిపోయి సపరేట్ అయిపోయి ఎంత చేస్తుంది, అప్పుడు మనకి దాని ద్వారా శక్తి వస్తూ ఉంది. అట్లాగే దేవుని మాట మరి ఆయన మాట్లాడినప్పుడు సృష్టి జరిగిందని అంటున్నావు కానీ నీ హృదయంలో ఏమి కార్యం జరిగింది అని ప్రభు అడుగుతా ఉన్నాడు. నేను చెప్పే మాట మరి అక్షరాల సత్యం అంట. ఇంకోసారి కూడా అంటాడు, ఏమంటాడంటే ఆయన వాక్యము మీరు మన కీర్తనల గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ఆయన వాక్యము 7 మారులు మంటి మూసలో ఊదినంత వెండి అంత పవిత్రములైనవన్నీ అక్కడ ఉంటుంది. ఆ చూడు అక్కడ ఆ మాట చూడండి. అది 12వ అధ్యాయము కీర్తన 12 6వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రము. చూసారా, మన మాటలు కూడా అక్కడ టాలీ చేసుకోవాలి. అట్లా ఉందా నా మాట? నేను క్రైస్తవుడిని కదా, అనాలోచితంగా మాట్లాడుతున్నానా, వ్యర్థంగా పోగు చేస్తున్నానా లోపలికి అని ఆలోచించుకోవాలి. ఆయన మాటలు అలాంటివి. ఆయనతో మనం ప్రయాణం చేస్తున్నాము. ఆయన మనకు తండ్రి, ఆయనకి కుమారుడిని.
కొరకు మరి మనం కొంత సమయం కేటాయించాలి. ఎట్లా ఉంది మనకు తెలుస్తూనే ఉంటుంది, మన ఆత్మ చెబుతూనే ఉంటుంది, మన ఆత్మ మనతో చెబుతూ ఉంటుంది. ఇట్లాంటి వాడు యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రము. ఆ మాటల్ని నువ్వు ఏదోలాగా తీసుకుంటే, తేలిక స్వభావంతో తీసుకుంటే, లేకపోతే నిర్లక్ష్య స్వభావంతో తీసుకుంటే 7 మార్లు కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రాలంట. అలాంటి మాటని నువ్వు చాలా క్రైస్తవుడిగా నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ప్రియులారా. దానికి ఇక్కడ ఒక మాట చెబుతా ఉన్నాడు 19వ అధ్యాయం, అదే కీర్తనలో 19వ అధ్యాయం అంటున్నాడు 10, 11 చదవండి కాదు. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుట్టు తేనె దారుల కంటెను మధురమైనవి. 11 వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. అంటే గైకుంటే ఏమవుద్ది, తీసుకుంటే ఏమవుద్ది? గొప్ప లాభం కలుగుతుంది కాదు అక్కడ చెప్పింది ఆయన, గొప్ప లాభము కలుగును అంటున్నాడు. గొప్ప లాభం అంటే ఏంటి? లాభం కలిగేటువంటి ఏంటి? లాభం వేరు, గొప్ప లాభం వేరు. రాసుకుంటున్నారా? నోట్ చేసుకుంటున్నారా? గొప్ప లాభము కలుగు, గొప్ప లాభం కలిగే మాటల్ని మనం విడిచిపెట్టి లోకంలో తిరుగుతా ఉన్నాం. ఇది గడ్డి ఎండును పువ్వు రాదు. అక్కడ ఉంటాడు పేతురు పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం చూడు ఏముందో. సర్వ శరీరులు. అసలు నువ్వు ఎన్నిక చేసుకుంటావు? ఆయన ఎంత గొప్పడండి, ఈయన ఎంత గొప్పడు, ఆయనకి ఏమి తెలియదండి, నువ్వు చేస్తా ఉంటావు. నువ్వు ప్రేమించాలి, ఆయన పొగడకూడదు, ఆయన ఎక్కువ చేయకూడదు. ప్రభు అయిన క్రీస్తు వారందరిని కూడా సృష్టించాడు కాబట్టి క్రీస్తుకు ప్రథమ స్థానం నీ హృదయం ఇవ్వాలి. వాళ్ళ భట్టరాజులాగా పొగడటం అసలు అలవాటు తీసేసుకో, పాడు అలవాటు. భట్టరాజులు ఒకవేళ అట్లా పొగడపోతే నన్ను గౌరవించండి, ఆ గౌరవం పనికిరాని గౌరవం. నిజంగా నీకు ప్రభు నిజమైన గౌరవం నీకు ఇవ్వాలని నా బాధ. ఏదో జనాన్ని మెప్పించడానికి అసలు నువ్వు మాట్లాడనకూడదు. నువ్వు క్రైస్తవుడు అయితే మాట్లాడడు క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు మాట్లాడినప్పుడంట, నిజంగా మాట్లాడితేనంట ఒక పాట రామోస్ గారు రాస్తారు, దాని తర్వాత చూపిస్తాను. 5వ అధ్యాయంలో ఉంటుంది, దాన్ని చూపిస్తాను. ఇక్కడ ఈ మాట మనం క్లోజ్ చేసుకున్నాం. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నవారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచే దానికోసం మనం ప్రయాసపడాలండి. ఎంత పర్ఫెక్ట్లీ అయిన మానవుడు గడ్డిలాగా ఎండిపోతాడు, వాడిపోతాడు, తర్వాత ఎండిపోతాడు, తర్వాత కనుమరిగిపోతాడు. 3 దశ అసలు కనపాటు బలి అక్కడికి ఏంటండి మనం చనిపోయాడా? అయ్యా ఆయన మీద నేను నమ్మకం పెట్టుకున్నానే, నీ నమ్మకం అంతా బొమ్మైపోయింది. అయితే నువ్వు వాటితో కాదు కానీ ఇక్కడ ఈయన చెబుతా ఉన్నాడు, ఏమంటున్నాడు? మనము మరి వాటిని గైకొనటం వలన వాటి వలన నీ సేవకుడు హెచ్చరికలు అంటే దేవుని మాటల వలన వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగుతుంది. గొప్ప లాభం కలగాలంటే వాటిని గైకొనాలి. దేవుడిచ్చిన మరి ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే దేవుడు ఆయనతో ప్రయాణం చేయడానికి కొన్ని మార్గాలు మనకి చెప్తాం, కొన్ని మాటలు. అంటే ఆయన వెంబడించాలని, ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద మనకి చెప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నామని ఈయన ఈ కీర్తనకాడు సమర్పించుకొని ఇక్కడ 14వ వచనంలో అంటాడు. 19 దావీదు కీర్తనలో 14వ వచనంలో అంటాడు చూడండి. తాను పురిగొలుపుకుంటా 13వ వచనం 14వ వచనం 2 కూడా, లేకపోతే 12 కాంచి ఏదైనా కూడా బాగుంటుంది. తన
పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఎవడు అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? ఎవరు కనుగొంటాడు? నేనంతా కరెక్ట్ అనుకుంటా ఉంటాడు అని అక్కడ అర్థం. క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ప్రభు. నువ్వు కనుగొనగలవా? తన పొరపాట్లు కనుగొనగలవాడు నువ్వు కనుగొనగలవా? నువ్వు అంటే నీ హృదయాన్ని నీకు తెలుసా అని అక్కడ ఏం తెలుసు నాకు? ఇక్కడ బయలుదేరుతాను, బయటకు వెళ్తాను, ఇటు వెళ్తాను అనుకో, ఇటు వెళ్తాను, అటు వెళ్దాం అనుకోండి. ఇక్కడైనా దారి తప్పిపోతే ఇంకేం నేను తెలుసుకుంటాను? మన జ్ఞానం అంతవరకే ఉంది. మనం అట్లా ఒప్పుకోను. నేను బాగా టీవీ చేశాను, అది చేశాను, ఇది చేశాను. అది అక్కడ ఆయన సైంటిస్ట్ అంట మంచిది తయారు చేశాను, షోకేస్లో పెట్టి ఫస్ట్ టైం చేశాను. అది గోంగూర విత్తనం అంట. అది కొంచెం గోంగూర విత్తనం చాలా వ్యాధి తెలుసుకున్నాను. నేను అన్నాను, ఈ గోంగూర విత్తనం ఆ గోంగూర ఆయన తయారు చేసిన విత్తనం రెండు భూమిలో పాతి పెడతాం, ఏది మరితే దానికి ప్రజెంటేషన్ ఇద్దాం. సైంటిస్ట్ అండి అది చేసిన దానికి అదేదో రంగులు వేసి ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చి మామూలు తీసేసి జరిగింది. ఈ బొమ్మలతో కాలక్షేపం చేస్తున్నాడు మానవుడు. ఎందుకంటే ఇతను కూడా ఒక బొమ్మ అయిపోయాడు. దానికి తొందరగా ఆకర్షిస్తున్నాడు. సత్యాన్ని చేస్తే తరుగుతా ఉన్నాడు, వాడితో ఫాలో అవుతున్నాడు. ఇది నేను ఇది చేయించవచ్చు, అది తయారు చేయొచ్చు, అక్కడికి వెళ్ళచ్చు. వెళ్ళి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంది నేను అడుగుతున్నా. ఫైనల్గా చెప్పి నీకు అంతా చూసిరా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి మనం ఇప్పుడు మాట్లాడుకుందాంరా తేలిక, కాళ్ళు చేతులు దగ్గర ఇప్పుడు మాట్లాడు. ఏంటి చేస్తానని ఒకటి చేసి వచ్చాను కానీ అదేంటో నాకు శాశ్వతంగా అనిపించి మరి ఆ మాట ముందే చెప్పాం కదా, ముందే చెబుతున్నాడు ఈయన. శాశ్వతం కాదు అశాశ్వతం అని చెప్పాడు. ఆశ తిరిగి వచ్చి ఏదో కొంత దాన్ని నాకు చూడకపోతే ఏం చేసావు? మా బ్రదర్ అదే అంటాడు. మనం చెప్పాను కానీ గురించి ఏమంటాడు, మా ఊళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళాడు, అక్కడ చదువుతున్నాడు, 2 లక్షలు సంపాదించాడు, పెళ్లి చేస్తాడు, ఆ భార్య మంచి అనువైన భార్య చేస్తాడు, ఆ తర్వాత అనిపిస్తాడు, తర్వాత యూఎస్ చేస్తాడు, తర్వాత స్విట్జర్లాండ్ వెళ్తాడు, లేకపోతే ఐగుప్తు వెళ్తాడు, ఇంకోటి వెళ్తాడు, వెళ్తాడు, 4 పిల్లలు పడతారు, వచ్చేస్తాడు, వాళ్ళని చూసుకుంటాడు, నేను పెంచుతాను, నాకు ఒక స్టిక్ కట్ట తీసుకొస్తాడు, మన బంగారం చేయి చేస్తాడు. తర్వాత పరిస్థితి బాగా ఇక్కడే ఉంటావా? వెళ్తావు, వెళ్తే ఎక్కడికి వెళ్తావు? నో ఆన్సర్. సుబ్బారెడ్డి నో ఆన్సర్లో ఉంటావు. ఆన్సర్ కావాలంటే దగ్గరికి రావాలి. ఎక్కడికి వెళతావు? నీకు ఆన్సర్ తెలీదు. ఉద్యోగాన్ని వెళ్తే ఎక్కడికి వెళతావు అనేది నీకు తెలియదు. 2000 అయ్యింది రా, ఈయన తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఇది నిన్ను సృష్టించాడు కాబట్టి నీకు తెలిసి ఒక్కడికే తెలిసి అట్టుగా పిచ్చుకోదు. సరే అయితే దాని ప్రకారం మన ఇద్దరు రాజీ పడ. నేను నీతో దెబ్బలాడతాను, ఉంటే మార్పు నేను కూడా ఇద్దరు అసలు చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఫైనల్లో కదా డిసిజన్ తీసుకోవాలి. కరెక్ట్ అయితే నేను ఫాలో అవుతాను, లేదా నువ్వు ఫాలో అవుతావా? ఫాలో అవలేడు. ఇదనే తెలికి వాడికి ఏదో పడతాను కాబట్టి అంతే. వాడికి ఇక్కడ ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫీలింగ్ ఎంత ఫీలింగ్ వాడి ఫీలింగ్ ఏం చేయలేవు. నీ దగ్గర ఫీలింగ్ తప్ప ఏం లేదు. మన ఏం లేదు అసలు. మనం ఏం పనికిరాను మాట చెప్పాలి అంటాడు. తన పొరపాట్లు కనుగొని వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నిందారహితుడిగా ఉండాలంటే ప్రభువైన క్రీస్తే దానికి మూలకారకుడు. ఆయన ఆయా సమయాల్లో నిందారహితుడిగా ఆయా భక్తుల్ని ఎన్నుకొని వారి ద్వారా మరలా ఎందుకు ప్రపంచాన్ని కలిగేశాడు ఆయన. ఎందుకంటే ఆయన మేలైన మాటలు చెబుతాడు, వాటిని అలవాటు చేసుకుంటా ఆయన కింద అంటున్నాడు. దావీదు రాజు 14 వచ్చిన చూద్దాం. ఆ మాట చదవండి. యెహోవా యెహోవా చూడండి, కామ పెట్టేశాడు అక్కడ. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమయ్యేటట్టు చేయ. అదే నాకు బాగుంది. నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంటే నేను మీ చట్టంలోకి వస్తాను. అంటే ఆ విధంగా మనసు నా మాటల్ని, నా దృష్టిని, నా ఆలోచనల్ని, నా తలంపుల్ని, అదే అక్కడ ఆయన ఇచ్చింది. నీ మీద దృష్టి చేయించి నీకు ఆలోచన చెప్పేది నువ్వు నా దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వు. కథ కార్యం నేను చేస్తాను. అసలు నువ్వు సరెండర్ అవ్వకుండా నువ్వు రోడ్డు మీద తిరుగుతావు. నీకు అట్లా నేను దృష్టి నీ మీద పెట్టి ఆలోచన చెప్పాలి. నువ్వు తాగుబోతులతో తిరుగుతావు, వ్యభిచారంతో తిరిగితే నేను అట్లా నీకు చెప్పాలి.
నేను చెప్పిన మాట నువ్వు విధేయత మొట్టమొదటి చూపించినప్పుడు నీ కథ కార్యక్రమం నేను చేస్తాను కదా. సమాధి వేసినప్పుడు రాయి ఎవరు వేశాడు, మనుషులు వేశాడు, తీయమన్నాడు. గుడ్డ ఎవరు కప్పాడు, నువ్వు తీసేయి, పెట్టేవారు ఓపెన్ చేయి. అప్పుడు ఆయన దాంట్లో ఏమి ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చే డ్యూటీ అనేది. వాళ్ళు వీళ్ళు కప్పుకునే పని మంది, గొడ్డలు గిడ్లు కప్పుకొని ఏడ్చే పని మంది. ఏడ్చే పని అంతా అయిన తర్వాత ఆఖరి చెప్పిన నేను ఏదో ఇచ్చేస్తాను. అప్పుడు వాడు కూడా బయట ఏడుతున్నప్పుడు మనం ఏం చేయలేదు, ఏం చేస్తాం, ఏడుతున్నాం. ఈవిడి తగి చేస్తాం. పోయేవాళ్ళ గురించి అక్కడ అంటున్నాడు, ఏమి అంటున్నాడు, పోయేవాళ్ళ గురించి ఇంకేం పెడతావులే, వాళ్ళు జనం భూమి చూడరు, వాళ్ళు వదిలేసేది బాబు వాళ్ళు ఆర్గనైజేషన్ లేకుండా అది చెబుతున్నాడు. మన బతికుండా పడతామని చెప్పేది ఏంటంటే అయిపోయిన సంగతి తీసేసేయి, దాన్ని నువ్వు ఎంత చేసి నీకు నువ్వు తీసుకురాలేవు, అది నా ఆధీనంలో ఉంది, దానికి ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు తెలియదు. నువ్వు చేయాల్సింది నీ పక్కన ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త పడు ఆత్మ కోసం ముందు అక్కడ అక్కడ అంటాడు జాగ్రత్త పడి. మన లోకాలకు మా వాక్యం జాగ్రత్త పడి, మెలకువగా ఉండండి, జాగ్రత్త పడండి. నెంబర్ 1. తర్వాత మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఏమి వింటున్నారో, ఏమి ధ్యానం చేస్తున్నారో దాని ప్రకారంగా మెల్లగా మరి అలవాటు చేసుకుంటూ ఉండండి. అలవాటు ఏదంటే అభ్యాసం కోస విద్య అన్నమాట. అభ్యాసం కోస విద్య. అభ్యాసం చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. అభ్యాసం అంటే నాకు చెప్పింది చెబుతాను, చెప్పింది చెప్పి మరి ఇంకేముంది బైబిల్లో, నువ్వు ఉండట్లేదు. ఆ మనసు చెబుతుంది, దేవుడి మనసు మనల్ని మనం చెబుతున్నప్పుడు మరి అవి ప్రాముఖ్యమైనవి, నాకు నీకు కావాల్సిన ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మనకి హెచ్చరిక. మెలకువగా నుండి ప్రార్థన చేయండి, తెలుసుకొని దాంట్లో జీర్ణించుకొని ప్రార్థనకి అలవాటు చేసుకోండి. ప్రార్థనే పరలోక రాజ్యాన్ని మీకు ఇచ్చింది కాబట్టి అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థన మీరు ప్రాముఖ్యంగా తీసుకోండి మీ జీవితాల్లో. మరి దాని ప్రకారంగా మీరు నడవండి. తర్వాత ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కాబట్టి తెలియని ఆ కాలం వరకు, ఆ కాలం తెలిసిన దేవుని కొరకు మనం కనిపించుకొని ఉండాలి. ఎందుకంటే కాలములు సమయములు ఆయన తండ్రి తన ఆధీనములో ఉంచుకొని ఉండాలి. ఇక్కడ ఒక ఉద్యోగం మనం చూసినప్పుడు కాలం మనకు తెలియదు, సమయం మనకు తెలియదు, ఎప్పుడు వచ్చిందో మనకి. అందుకే మనం చింతపడతా ఉంటాం. ఉంటే ఇక్కడ ప్రభు అంటాడు ఏంటంటే ఇంకొక 2 వచ్చింది. कल के भरोसे करना रखना, कल का भरोसा कभी ना करना। कल क्या होगा किसी ने न जाना, किसी ने न जाना। कल के भरोसे पर ना रहना, जहाँ से आया वही जाना है, जिसने दिया है उसी ने लिया है। जहाँ से आया वही जाना है, जिसने दिया है उसी ने लिया है। तेरा ये जीवन किसकी अमानत, तेरा ये जीवन किसकी अमानत, इस पर नाज करना। कल के भरोसे पर ना रखना, कल का भरोसा कभी ना करना। कल क्या होगा किसी ने न जाना, किसी ने न जाना। కాబట్టి మనం రేపేం జరుగుతుందో దానికోసం చింతపడకూడదు. ఈ దినము సంగతి, ఈ దినము మనం పోస్ట్ పోన్ చేయకుండా ఈ దిన కార్యక్రమాన్ని ఈ దినాన్ని మనం నేర్చుకోవాలి, తెలియజేయాలని. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు
కాబట్టి ఆ కాలం గురించి ప్రభు అయిన క్రీస్తు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఆ కాలం వచ్చినప్పుడు ఆ కాలంలో తప్పించుకోవటానికి, ఆ శ్రమల నుంచి తప్పించుకోవటానికి అడ్వాన్స్గా ఆయన వచ్చి తన భార్యను తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళే ఆ గుంపులు ఆయన భార్యగా మనం సిద్ధపడుతున్నామో లేదు అక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ ఆయన చూసినప్పుడు ఈయన అంటున్నాడు మరి ఆయన భార్య అక్కడ మరి అక్కడ చూస్తే అక్కడ అంతఃపురంగా పోలుస్తూ ఉన్నాడు ఆయన పట్టణం. మనం ఇక్కడ తయారు ఎట్లా అవ్వాలంటే గదిలో మన గది ఈ భూమి అంతా ఒక గదిగా ఆయన చెబుతా ఉంటాడు. అమ్మా అమ్మా చదవండమ్మా. జనులను సమకూర్చుడి, సమాజ కూటము జనులను సమకూర్చండి. మనం ఒక స్థలానికి వెళ్ళి జాగ్రత్తగా ఆయన గురించి మరి ఆయన వస్తానంటున్నాడు కాబట్టి మనం సమకూడి ఆయన వరకు ఎదురు చూసేందుకు కొన్ని అలవాట్లు మనం చేసుకుందాం. ఆయన ఏం చెబుతాడు ఆ మాటను మనం పాటిద్దాం. అప్పుడు మరి మనకి మేలు జరుగుద్దని అక్కడే ఈ యోవేలుతో చెప్పినప్పుడు యోవేలు చెబుతా ఉన్నాడు. ఏమంటున్నాడమ్మా? జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. ఆయన అంతఃపురంలో చెబుతున్నాడుగా, నేను వస్తాను, వచ్చే సమయానికి నువ్వు జాగ్రత్త. అంటే మీరు సమకూడుకోండి, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోండి. ఏ విధంగా నేను వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. నేనైతే ఆల్రెడీ అంతఃపురం నుంచి వస్తాను, మీరు గదిలో మిమ్మల్ని గదిలో సిద్ధపాటు చేస్తున్నాను. ఈ లోకమంతా ఒక గది ప్రియులారా, ఒక గది అంటే ఆయన ఉండేది అంతఃపురం అంటే రాజలాంఛనాలతో బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మరి చైర్స్, రెండోది పోతే కిరీటీలు, అవన్నీ కూడా హోందాగా ఉంటుంది. అంతఃపురంలో విలువైన వస్తువులు మనం చూస్తాం. గదిలో ఏముంటాయి? ఏముండవు. గదిలో ఉంటే మన పేదవాడు అంటే మరి గదిలో ఉండేవాళ్ళు అంటే ఈ గది మరి చిన్న డ్యూటీ చేస్తున్నాంటే ఈ గది సరిపోతుంది, పెద్ద ఇల్లు కానీ మనం కొనుక్కోవాలంటే నా జీవితం సాధన అంటే అలాంటి ఆ గది అని చెబుతున్నాడు కదా. అట్లాంటి వారం కాబట్టి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన అంతఃపురంలో అనుకోకూడదు, గదిలో ఉండాలి ప్రభావం. అంటే చిన్న జీవితాన్ని ప్రభావం. అదే సమాజంగా కూడండి, మీరందరూ కలుసుకోండి. మీతో ఎవరైతే కలిసి వస్తున్నారో వాళ్ళందరినీ సమకూర్చండి, సమాజ కూటంగా ఏర్పాటండి, ఒకరికొకరు ప్రోత్సాహపరచుకోండి. ఇక్కడికి రావాలంటే కొంత మరి మీరు కార్యం జరిగించాలి, వెంటనే తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. ఆ కార్యాచరణ చేసినప్పుడు దానిలో అనేక సత్యాలతో మీతో మాట్లాడతాను. ఆ సత్యాల ద్వారా మిమ్మల్ని మీరు కట్టుకున్నప్పుడు నా రాజ్యంలో, నా అంతఃపురంలో మీరు ఉండటానికి గదిలో ఇరుక్కొని గాలి రాక వెలుతురు లేక ఉన్న మన జీవితాలు ఒక్కసారి అంతఃపురంలోకి వెళ్ళాలంటే, ఈ గదిలో ఉండేవాడు అంతఃపురంలోకి వెళ్ళాలంటే అసలు ఎంత స్టేటస్ కలగాలో చూడండి. మన జీవితం అంటే గది అంటే అట్లాంటి చిన్న జీవితం. ఇక్కడ గాలి వెలుతురు సరిగా ఉండదు, ఏదో ఉండదంటే చదువుకుపోతుంది. అక్కడికి వెళ్ళే తల్లికి ఆయనతో ఉండటానికి వెళ్తూ ఆయన అంతఃపురంలో ఉంటాడు. మనం కూడా ఆయనతో అక్కడ ఉండాలి. ఆ విశాలమైన, ఆ అందమైన ఆ పట్టణంలో, అంతఃపురంలో మరి ఆయనతో పాటు మనకుండే మంచి కృప ఆయనతో జీవించి గొప్ప కృప మనకిస్తాడు. మరి అక్కడి నుంచి తర్వాత మనల్ని మరలా తీసుకొచ్చి భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలనలో
అధికారులుగా పెడతానని కూడా అక్కడ ఎవరైతే ఇప్పుడు నిజంగా సమాజం కూడుకొని వాళ్ళ బలపరుచుకుంటూ ఎవరైతే మరి సిద్ధపడి ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి మరి వాళ్ళతో ముందు వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని కలిపి తీసుకువెళ్ళి మరలా వాళ్ళందరినీ తీసుకొచ్చి భూలోకంలో యెరూషలేమును క్యాపిటల్గా పెట్టి మరి 1000 ఏళ్ల పరిపాలన 1000 years పరిపాలన. ఇప్పుడు ఎవరైతే జాగ్రత్తగా నా మాట విన్నారో అదే అంటున్నాడు అక్కడ 2 దావీదు కీర్తన కూడా కీర్తనకారుడు రాస్తున్నాడు. నన్ను అడుగుము, అదే నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను అక్కడ అంటున్నాడు. 2వ కీర్తన అంటున్నాడు, నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని నిరంతరముగా ఇచ్చేదను, ఇనుప దండముతో వారిని ఎరుదు అంటున్నాడు. అంటే ఆ స్థానానికి మనం ఆ అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్థానం అంతా రాజకుమారుడిగా అక్కడ ఉండే అవన్నీ మనం చూసిన తర్వాత మరలా ఈ పరిపాలనకు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రజల మీద వచ్చిన తర్వాత ఇక్కడ అంటున్నాడు ప్రజల గ్రంథం మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఆ ప్రజలతో ఏం చేయిస్తాడు తీసుకొచ్చిన ప్రజలతో అన్నప్పుడు ఇక్కడ 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. 25-26 వచనాలు మనం చూస్తే నేను వచ్చే వరకు 25 నుంచి 27 నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేది. జనుల మీద అధికారం కోసం నేను ఉండాలా దేవుని దగ్గర అంటుంది. అధికారం ఆయన మాటకు లోపడాలి. నీ చిన్న జీవితాన్ని ఆయనకి సమర్పించాలి. అది అంటాడు గది అంటే ఇరుకు, అంతఃపురం అంటే విశాలం. ఇరుకులో నాకు విశాలత కలిగి చేసిన దేవుడు అంటే ఆయనతో నెమ్మది, సంతోషము, సమాధానం ఉంది. కాబట్టి ఇవన్నీ మనం చూస్తానే గ్రహిస్తానే మనం ఆయనతో ప్రయాణం చేయాలి. అది కాబట్టి ఇక్కడ మనం ఇంకో మాట కూడా చూద్దాం. మార్కు రాసిన శుభవార్తలో చూసి మనం మరలా మన భాగంలోకి వెళదాం. మార్కులోకి రండి. మార్కు శుభవార్తలు ఏం చదివినప్పుడు మనం ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతున్నట్టు చూచునేమో మీరు మెలకువగా ఉండండి. చూసారా, అకస్మాత్తుగా వస్తారంట. దాని గురించి అక్కడ చేస్తున్నాడు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చును, వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూసినేమో కనుక మీరు మెలకుగా. అంటే మరలా రావటం లేదని నిరాశ చెంది ఆయనకేమవుతాడు చెప్పకుండా ఏం లేదనుకుని మరి నిరాశ చెంది మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారంట. విశ్వాసము అందుకే నేను భూలోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసులు ఉంటారా, విశ్వాసం కనుగొంటానా అంటున్నాడు ప్రభు. విశ్వాసులు మరి వాళ్ళు నిరాశ పడిపోతారంట. అట్లా ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఆయా స్థలాలు ఇప్పుడు మొన్న విజయవాడలో మరి చిట్టినగర్లో కరిమల ప్రార్థనా మందిరం ఉంది. ఆ బ్రదరు ఆయన ఇప్పుడు చనిపోయారు కదా, అప్పుడు బ్రదర్ ఏం చేయాలి బెంజమిన్ బ్రదర్, ఆ బ్రదర్ వాళ్ళ సన్ ఉంటాడు అక్కడ. ఇంకా అక్కడ సంఘ పెద్దలు ఆయనకి భయంకరమైన గొడవ అయింది. మొన్న 3 వారాలు కూడా ఎట్లా జరిగిందంటే ఇంత హాల్ ఉందని సపోజ్ చెబుతున్నాడు. ఇక్కడ దాకా 10 మంది ఈయన చెబుతున్నాడు, అక్కడి నుంచి అటు తిరిగి వాళ్ళు కూర్చున్నారు, ఆది నుంచి ఆయన పోలీసులు బయట కాపలా ఉన్నారు. మసీదుల దగ్గర కాపలా ఉంటారు, హిందూ దేవాలయాల దగ్గర కాపలా ఉంటారు, కానీ చర్చి దగ్గర కాపలా ఉంటుంది. ప్రభు రావటానికి ఇన్ని తారకాణాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎంతో తేటగా కనపడుతుంది. వేరే మందిరాల దగ్గర, చర్చెస్ దగ్గర పోలీసులు కాపలా ఉన్నారు. 4-3 వారాల నుంచి అది జరుగుతాను విజయవాడ. నేను విషయం కూడా తెలియదు, అంతం లేదు. అసలు మన హెబ్రోన్కి వెళ్తే అసలు ఎట్లా అంత వయసు ఉంది ఆయనకి. నేను వెళ్ళి ఏదో అడిగాను,
వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, అంత వయసు ఉండాలి. మరి ఆయన భక్తి ఎక్కడికి వెళ్ళిందో ఏందో నాకు అర్థం కాదు. పెద్ద ముసలు ఆయన 80 సంవత్సరాలు వచ్చి వాళ్ళకి రంగేసుకుంటే ఎర్రగా అన్నీ బాగానే, మొత్తం అసలు భక్తి పోయిందండి. అంటే నేను అనుకుంటున్నాను అన్నయ్యని చూసి భక్తి చేశారా అనుకుంటున్నాను. చూడండి, చెట్టు పేరు చెప్పి ఇప్పుడు కాయలు అనుకుంటున్నట్టు అయిపోతుంది పరిస్థితి. నాకు అది చూడాలి. అందుకని చెట్టు పేరు చెప్పి కాయలు అనే రోజులు వచ్చినాయి కాబట్టి మనం వాడిని జాగ్రత్త. ఈ చెట్టు పేరు చెప్పుకోకూడదు. చెట్టు ఆయనే ప్రభుని క్రీస్తు పేరు చెప్పుకొని బ్రతకాలి. మనకున్న సాదృశ్యము మా పాస్టర్ గారు మీ పాస్టర్ గారిని చూడకూడదు. మనం యేసు క్రీస్తు. అందుకే పౌలు అంటాడు, మీ ఎదుట ఉంచబడిన పందికుడు యేసు వైపు చూడండి, మీ ఎదుట ఉంచబడిన పందికుడు జాగ్రత్తగా బయలుదేరండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టండి. మీకు అర్థమవుతూ ఉంటుంది సులువుగా చిక్కులు పెట్టే